బీజేపీ నేతలు కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ 2028 ఎన్నికల లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్షాప్ నిర్వహించింది. ఈ సమావేశానికి బిఎల్ సంతోష్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. 2028 ఎన్నికల లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని, పార్టీ బలోపేతం చేయడంలో నాయకులకు ఇదొక మంచి అవకాశమన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయని, అది దృష్టిలో పెట్టుకుని మహిళా నాయకులు పనిచేయాలని సూచించారు. మరోవైపు నాయకుడి పేరు చెప్పుకుని పనిచేసే కార్యకర్తలకు బిఎల్ సంతోష్ కీలక సూచనలు చేశారు. నాయకుడి కోసం కాకుండా పార్టీ కోసం కష్టపడితేనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యక్రమాల విస్తరణ, రాబోయే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవడంతో పాటు విస్తృతంగా చర్చించారు. మరోవైపు తెలంగాణ అధ్యక్షుడి పట్ల బిఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక స్ట్రాంగ్ ప్రెసిడెంట్ అని, ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు. మరో 3 ఏళ్లు రామచంద్రరావు తెలంగాణ ప్రెసిడెంట్గా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఎంతమంది ఫిర్యాదులు చేసినా అధిష్టానం మాత్రం పార్టీ కోసం ఆలోచిస్తుందని పేర్కొన్నారు.